నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో భాగంగా విజయవాడ రూరల్ మండలం నిలమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎన్డీఏ కూటమి నాయకులు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని, సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అన్ని పథకాలను నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరకు అందే విధంగా కృషి చేస్తానని, సీఎం చంద్రబాబు నాయుడు ఆశయ సాధనకు అహర్నిశలు శ్రమించి పనిచేస్తానని, మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాను అభివృద్ధి చేస్తానని, నియోజకవర్గంలో 25,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, అధికారులతో నాయకులతో కలిసి సమన్వయంగా పనిచేసే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. డాక్టర్ గారు చూడన్నా ఈరోజు 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వటానికి రామవరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకెళ్ళి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెనుమాకలో, అలాగే శాసనసభ్యుల్ని, మంత్రులు కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రత్యక్షంగా వెళ్ళమని ఆదేశాలు ఇవ్వటం. గతంలో 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారి అయినప్పుడు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాలంటీర్లు కాదు శాసనసభ్యులు వెళ్ళి ఇవ్వమంటాం తెలుగుదేశం పార్టీకి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి కారణం నేను భావిస్తున్నా. అలాగే ఈ నియోజకవర్గం, మన నియోజకవర్గంలో 41,575 మంది అర్హులకి దాదాపు 17.42 కోట్లు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. పోయిన నెలలో కృష్ణా జిల్లాలోనే గన్నవరం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ రోజే 92%, 94% పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అధికారులు అభినందిస్తున్నా. ఈరోజు కూడా మన కాన్స్టిట్యున్సీనే ఫస్ట్ ఉంటుందని భావిస్తున్నా. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీడియా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో భూముల విలువ తగ్గించాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే నిన్న మంత్రివర్గం అధికారులతో, ఏపీఐసి అధికారులతో సమీక్ష సమావేశంలో రేటు తగ్గించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంత రేటు తగ్గిద్దాం అనేది నామ్స్ త్వరలో ప్రకటిస్తారు. మల్లవల్లి రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి అనే గ్రామం, ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా అత్యుత్తమ పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చెందడంలో ఏమాత్రం సందేహం లేదు. అశోక్ లైలాండ్ కంపెనీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత కంపెనీ ప్రతినిధితో మాట్లాడి వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేపిస్తుంది జరుగుతుంది. జంగిల్ క్లియరెన్స్ కూడా మొదలు పెడుతున్నారు. దాదాపు ఈ మాసంలోనే లోకేష్ బాబు చేతుల మీదుగా అశోక్ లైలాండ్ ప్రారంభమవుతుంది. చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పల్ప్ ఇండస్ట్రీని తీసుకుంటామని కొందరు, అలాగే జీడిమెట్లో ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా మల్లవల్లి వైపు చూస్తున్న పరిస్థితి. వాళ్ళు కూడా మాకు ల్యాండ్ కావాలని వచ్చి అడిగే పరిస్థితి. దాదాపు నాకు ఎక్కువ సమయం మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ మీద సరిపోతుంది. అంటే అంత రీతిలో ఇది అభివృద్ధి చెందుతుంది. ఏపీఐసి జడ్ఎంను కూడా ఆదేశించా. జడ్ఎం గారు చాలా అగ్రెసివ్గా పనిచేసే మనిషి సీతారాం గారు. ముందు అర్జెంటుగా టెండర్లు పిలవమని చెప్పి ఆర్చ్ నిర్మాణం కూడా లేకుండా మల్లవల్లినట్టు వదిలేశారు ఇండస్ట్రియల్ కారిడార్ని. తెలియటానికి కనీసం ఐడెంటిఫికేషన్, చిరునామా, ఇంటికి డోర్ నెంబర్ అట్ట కూడా లేని పరిస్థితి. అలాగే రాబోయే 10-15 రోజుల్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఏపీఐసి మల్లవల్లిలో, అలాగే పోలీస్ అవుట్ పోస్ట్, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటరు, అలాగే ఫైర్ స్టేషను, ఈ 4-5టికి ఏపీఐసిలో ఫండ్స్ ఉన్నాయి. అవి శంకుస్థాపన కూడా త్వరలో చేస్తాం. రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో 25-30 వేల మందికి తక్కువ కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి. అలాగే కృష్ణా జిల్లా మహానుభావులు పుట్టిన గడ్డ. మొన్న కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ సమావేశానికి గన్నవరం శాసనసభ్యుగా తొలిసారి హాజరైనప్పుడే కృష్ణా జిల్లా అంతకుముందు 2025 ముందు రాజమండ్రి నుంచి మునుగోడు వరకు చాలా పెద్ద జిల్లాగా ఉన్న పరిస్థితి. తర్వాత గోదావరి జిల్లా 2025లో ఏర్పడటం. ఆఖరి కృష్ణా జిల్లా ఏ పరిస్థితికి వచ్చిందంటే కేవలం 7 అసెంబ్లీ స్థానాలకి కుచించుకుపోయిన పరిస్థితి. ఈ కృష్ణా జిల్లా చరిత్ర, ప్రాశస్త్యం ఫ్యూచర్ జనరేషన్స్ తెలవదని ఎట్టి పరిస్థితుల్లో పైలాన్ని నిర్మించి కృష్ణా జిల్లా చరిత్రని
రాపిచ్చే పరిస్థితిని చూడమని, అలాగే మహానుభావులు పుట్టినీళ్ళు పరోపకారం ఏదైనా శరీరమని ఇప్పటి రాజకీయ నాయకుల్లా కాకుండా గతంలో ఐదేవర్ కాళేశ్వరరావు కానీ భోగరాజు పట్టాభి సీతారావు గారు గుండుగోలంలో జన్మించాడు. ఆయన అప్పుడు కృష్ణా జిల్లాలోనే ఉంది. అలాగే ఆంధ్ర బ్యాంకు, ఏడీసీసీ బ్యాంక్ స్థాపించిన ఆయన కానీ, కాకాని వెంకటరత్నం గారు విజయ డైరీ స్థాపించిన ఆయన కానీ, జాతీయ పతాక రూపకర్త పింగళ వెంకయ్య గారు కానీ, నందమూరికి చెందిన గన్నవరానికి చెందిన కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు కానీ, ఇట్లా మహానుభావులు విగ్రహాలు కూడా ఏర్పాటు చేయమని కోరా. రాబోయే కాలంలో సానుకూలంగా మంత్రి రవీంద్ర గారు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ హారిక గారు కానీ చేస్తామని చెప్పారు. ఈ కృష్ణా జిల్లా ప్రాశస్యాన్ని ఫ్యూచర్ జనరేషన్కి అందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ, ఒకవేళ వాళ్ళు చేయకపోతే శాసనసభ్యులుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం అనుకున్నా. కృష్ణా జిల్లా చరిత్ర గురించి, కృష్ణా జిల్లా ఔన్నత్యాన్ని గురించి, కృష్ణా జిల్లాకి మహానుభావులు అందించిన సేవల గురించి ఫ్యూచర్ జనరేషన్ తెలియాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ, గన్నవరం నియోజకవర్గంలో ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులందరినీ అభినందిస్తూ, త్వరితగతిన వాళ్ళ సమస్య పరిష్కరించి నిజమైన అర్హులైన నిరుపేదలు, అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ రాకపోతే వాళ్ళ దగ్గర నుంచి పిటిషన్ తీసుకుని వాళ్ళకి కూడా ఫ్యూచర్లో త్వరలో వాళ్ళకి పెన్షన్ ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.